వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఊచపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను ప్రవేశపెట్టిన ఏకైక దమ్ము సత్తా ఉన్న నాయకుడు వైఎస్ జగన్ అన్నారు. మార్కాపురం మండలం రాయవరంలో జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలో ఒక్క మెడికల్ కాలేజీని కూడా తీసుకురాలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకుని రాచర్ల మండలానికి చెందిన ఓ ఆర్మీ ఉద్యోగి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, అసత్య ఆరోపణలు చేస్తూ రాజకీయ నాయకులతో పాటు అధికారులను విమర్శిస్తున్నారని గిద్దలూరు బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఉదయ్ శంకర్ మీడియా సమావేశంలో తెలిపారు. అయితే తాను ప్రశ్నిస్తున్నానని ఆ ఆర్మీ ఉద్యోగి సోషల్ మీడియా వేదికగా చెబుతున్నాడు. ఏలూరు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పల నాయుడు ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు. పులివెందుల పట్టణంలోని గోపి విహార్ వీధిలో నెలకొన్న ప్రమాదకరమైన మ్యాన్ హోల్ వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. కొన్ని నెలలుగా పాడైన మ్యాన్ హోల్ కారణంగా ఏర్పడిన పెద్ద గొయ్యి రాకపోకలకు ఆటంకంగా మారింది. రోడ్డు పక్కన ఉన్న మొక్కల వల్ల వాహనాలు తప్పనిసరిగా మ్యాన్ హోల్ పై నుంచి వెళ్లాల్సి వస్తుంది. అధికారులు వెంటనే స్పందించి మ్యాన్ హోల్ ను సరిచేయాలని స్థానికులు కోరుతున్నారు. మైలవరం మండలం వెల్వడంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ నుండి ఓబులాపురం చేపల చెరువులకు కోడి వ్యర్థాలతో వెళ్తున్న లారీ వెల్వడం వద్ద ఆటోను ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఆటోలో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ ఆటో ముందు భాగం దెబ్బతింది. లారీని అక్కడే వదిలివేయడంతో దుర్వాసనకు స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్ చింతారెడ్డి పాలెంలో చంద్రన్న విద్యుత్ వెలుగులు కార్యక్రమాన్ని స్థానిక రైతులు, కూటమి నాయకుల సమక్షంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జ్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిల ప్రత్యేక చొరవతో రాష్ట్రంలోనే మొదటిసారిగా నాణ్యమైన 24 గంటల కరెంటు సరఫరా పనులు పూర్తి చేశామని తెలిపారు. కావలి పట్టణంలోని ఏటూరి రామిరెడ్డి తోటలో ఈ నెల 16వ తేదీన జరగనున్న కాపుల కార్తీక వన భోజన మహోత్సవ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని కాపు సంఘ నాయకులు ఆహ్వానించారు. ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన సంఘ ప్రముఖులు కార్యక్రమం వివరాలను వివరించి ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించారు. బొబ్బేలోని జగనన్న కాలనీలో జన సంచారం లేక పిచ్చి మొక్కల మధ్య అసంపూర్తిగా నిలిచిపోయిన ఇల్లు ప్రజలకు అందుబాటులోకి రాలేదు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు మారినా కాలనీకి మోక్షం లభించలేదని, పేదల కోసం నిర్మించిన ఇల్లు ఎప్పుడు అందుతాయా అని ఎదురు చూస్తున్నారని ప్రజలు అంటున్నారు. ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడిచినా ఇంకా ఇల్లు అందకపోవడంతో ఈ కూటమి పాలనలోనైనా ఇల్లు దక్కుతాయని ఆశిస్తున్నారు. మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ ఇన్ఛార్జి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సి యశ్వంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో జీసీసీ ద్వారా నాణ్యమైన వస్తువులను విక్రయించడం జరుగుతుందని తెలిపారు. జన్ జాతీయ గౌరవ దినోత్సవం వేడుకలలో భాగంగా పార్వతీపురం గిరిజనాభివృద్ధి సంస్థ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గిరిజన సంతను ఆయన ప్రారంభించారు. మాడగుల గవర వీధి రామాలయంలో నిర్వహిస్తున్న శ్రీ గౌరీ పరమేశ్వరుల ఉత్సవాల్లో భాగంగా శ్రీ వైభోగ సీతారామాలయం కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి, స్వామివారికి సారె సమర్పించారు. మహిళలు ఇళ్లలో తయారు చేసిన పిండి వంటకాలను బాజా భజంత్రీలతో గ్రామంలో ఊరేగించి అనంతరం భక్తులకు పంపిణీ చేశారు.